హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను మీకు ఏపీ డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్, అలాగే దాని గురించి కొంత డిస్కషన్ కూడా మనం అయితే చేద్దాం. ఓకే, చూసుకుంటే కనుక మనకి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అయితే కనుక ఎట్టకేలకైతే విడుదలయ్యింది. అయితే ఎన్నో అడ్డంకులు, ఎన్నో వాయిదాలు, ఎన్నో అటు మాటలు, రకరకాల మాటలు, రకరకాల ప్రకటనలు, ఓకే, ఈ యొక్క మార్పులు, పోస్టులు మార్పులు, ఎన్నెన్నో అడ్డంకుల మధ్య, ఎన్నెన్నో వివాదాల మధ్య ఎట్టకేలకు ఎన్నికల ముందు అయితే కనుక ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ అండ్ టెట్ నోటిఫికేషన్. ఓకే, సో ఇది అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ దీనివల్ల డిఎస్సి అభ్యర్థుల్లో ఎటువంటి ఉత్సాహం లేదు, ఎటువంటి సంతోషం కూడా లేదు. కారణం నెంబర్ మెగా డిఎస్సి ఇవ్వకపోవటమే దీని అంతటికీ కారణం. అయితే మెగా డిఎస్సి వస్తుంది, మెగా డిఎస్సి ఇస్తున్నామని చెప్పి ఇప్పుడు మినీ డిఎస్సితోనే సరిపెట్టుకోవాల్సిన పొజిషన్ ఎందుకు వచ్చింది, అలాగే ఈ యొక్క పరీక్షలు జరుగుతాయా లేదా అనేది అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. అవన్నీ చూద్దాం మనం. ఓకే, సో చూసుకుంటే కనుక ఈరోజు సాక్షి వార్తాపత్రికలో మనం చూసుకుంటే, నేను ఆల్రెడీ మార్నింగ్ కూడా మీకు వీడియో అయితే వేయడం జరిగింది. 6,100 పోస్టులతో డిఎస్సి అనేసి, సెకండరీ గ్రేడ్ టీచర్లు 2,280 అనేసి, చాలా అంటే మనకి ఆ పీజీటీ పోస్ట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత జిల్లాల వారీగా కూడా ఖాళీలు ఇవ్వడం జరిగింది. అదొక వీడియో అయితే మీకు చెప్తాను. దాని తర్వాత ఎన్నికల డిఎస్సి అనేస్తే మనకి ఈనాడులో రావడం జరిగింది. ఓకే, ఎన్నికల డిఎస్సి అంట ఇది. అలాగే తర్వాత ఇక్కడ విజయవాడ లెనిన్ కూడలిలో చూసుకుంటే కనుక నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘ నాయకుల గురించి అయితే మనం చూస్తున్నాం. బట్టలు విప్పి మరి, షర్ట్స్ విప్పి మరి కూడా వీళ్ళు ఆందోళన అయితే చేస్తున్నారు. అయితే 25,000 పోస్టులతో డిఎస్సి ఇవ్వాలి, లేదంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం, విద్యార్థి యువజన సంఘాలు హెచ్చరిక. ఎన్నికల డిఎస్సి షెడ్యూల్ విడుదల. ఓకే, సో మాట తప్పి మడమ తిప్పి చివరికి మినీ డిఎస్సి. ఇది మనకి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికల్ అన్నమాట. సో ఇది కూడా అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి అని కాదు, అంటే మనం అది కాదు చూడాల్సింది. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే కనుక అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి డిఎస్సి చేస్తున్నారు కాబట్టి అందరు అభ్యర్థులందరికీ కూడా మినిమం నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఇదంతా ఎందుకు ఇస్తున్నానంటే కనుక, మనం జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోతే కూడా ఎప్పుడు కూడా మన గొంతును తొక్కేయడానికి ప్రయత్నిస్తారు. అది ప్రభుత్వాన కానివ్వండి, పక్కింటోడైనా కానివ్వండి. ఓకే, సో దాని అంతటిని దృష్టిలో పెట్టుకుని నేను ఇప్పుడు జరుగుతున్న ఇక్కడ మోసం కానివ్వండి, అన్యాయం కానివ్వండి, ఏదైనా సరే దీని గురించి అయితే కనుక నేను మాట్లాడడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, సో ఇది ఎటువంటి రాజకీయంగా అయితే నేను మాట్లాడటం లేదు. ఇక్కడ జరిగినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకేనా, సో ఇదనమాట. మనకి చూసుకుంటే 12 డిఎస్సి నోటిఫికేషన్ అనేసి మనకి ఇచ్చారు. అలాగే తర్వాత డిఎస్సిపై ఎందుకు హడావడి, అలాగే ఎవరిని మభ్యపెట్టడానికి డిఎస్సి అనేసి అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే కనుక అసలు ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ డిఎస్సి ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ గురించి చూద్దాం. ఫస్ట్ ఈ యొక్క షెడ్యూల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది డిఎస్సి జరుగుతుందా లేదా అనేది. ఓకేనా, చూడండి ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్, ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే 12వ తారీఖున విడుదలైంది, బాగానే ఉంది. ఫిబ్రవరి 8వ తారీఖున విడుదలైంది, బాగానే ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి 12న విడుదలవుతుంది, మంచిగానే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, మీరు గమనించవలసిన విషయం ఏంటంటే కనుక, ఏపీ టెట్కి సంబంధించి ఫలితాల ప్రకటన ఎప్పుడు వస్తుంది? ఫలితాల ప్రకటన చూసుకుంటే మార్చి 14న వస్తుంది. మరి డిఎస్సి పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తున్నారు మీరు చూసుకుంటే కనుక, ఇదిగో పరీక్ష నిర్వహణ డిఎస్సి వచ్చేసి మార్చి 15 నుంచి స్టార్ట్ అవుతాయి. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షల నిర్వహణ స్టార్ట్ అవుతాయి. టెట్ ఫలితాలేమో మార్చి 14న వస్తాయి. ఇప్పుడు గతంలో టెట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళ సంగతి ఓకే, ఇంకా వాళ్ళు ప్రస్తుతం వచ్చిన టెట్ మీద వాళ్ళకొద్దు, ఇక వాళ్ళకి ఏది దొరికితే అదే అన్నట్టు వాళ్ళు అడ్జస్ట్ అయితే అవుతారు. సరే రాద్దామని వాళ్ళు డిసైడ్ అవుతారు, వాళ్ళైతే ఎగ్జామ్స్ బాగానే ఉంటుంది. మరి రిమైనింగ్ ఇప్పుడు టెట్లో క్వాలిఫై అవ్వాల్సిన వాళ్ళ కోసం, అలాగే కొత్తగా టెట్ రాస్తున్న వాళ్ళ కోసం మనం ఆలోచిస్తే, ఫలితాల ప్రకటన చూసుకుంటే మార్చి 14లో వస్తుంది. దాని తర్వాత మార్చి 15 నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారట. ఇది ఎలా సరిపోతుందంటే, ఒక్క రోజులో 14వ తారీఖున మనకి ఎప్పుడైతే రిజల్ట్స్ మార్నింగ్ వస్తాయో ఆ ఫలితాలు చూసేసుకుని వెంటనే ఇంకా డిఎస్సికి మనం ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోవాలి, 15వ తారీఖున రాసేయాలి. ఏ విధంగా చూసినా కానీ ఇది మనం మాట్లాడుకోవడానికే చాలా వింతగా ఉంటుంది. మీరు కూడా అందరూ కూడా గ్రహించాలి. టెట్ పరీక్ష యొక్క ఫలితాలు ఏమో మార్చి 14న వస్తే, డిఎస్సి నోటిఫికేషన్ ఏమో మార్చి 15న నిర్వహిస్తారట.
చూడండి, ఇది మీకు మీకు అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. ఓకేనా? అలాగే ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మినిమం అంటే కనీసం చూసుకుంటే ప్రతి నోటిఫికేషన్ చూసుకుంటే 1 మంత్ అయితే గ్యాప్ అందరికీ ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి నోటిఫికేషన్కి 2-3 నెలలు గ్యాప్ ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి మినిమం కూడా లేదు. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసుకునే సమయం కూడా మీరు చూసుకోండి. ఈ యొక్క 12వ తారీఖున నోటిఫికేషన్ వస్తే కనుక మనకి మార్చి 5 నుంచి అయితే ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్ నమూనా పరీక్ష 24 వరకు ఉంటుంది. అంటే 22 వరకే దరఖాస్తు ప్రక్రియ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా జరుగుతుందనమాట. మరి ఆ 12 డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే కనుక 22 వరకు అయితే ఉంటుంది. అంటే 12 మనం చూసుకుంటే కనుక కనీసం అట్లీస్ట్ ఒక 10 రోజులు కూడా లేదు. కరెక్ట్గా చూసుకుంటే 10 రోజులు అయితే సమయం ఇచ్చారు. మరి టెట్కి కూడా చూసుకుంటే అంతే. టెట్ కూడా ఫిబ్రవరి 8 నోటిఫికేషన్, తర్వాత ఫీజు అది 17-18 వరకు ఇచ్చారు. తర్వాత ఈ యొక్క ఆన్లైన్ నమూనా పరీక్ష 19 ఇచ్చారు. హాల్ టికెట్లు 23 నుంచి వచ్చేస్తున్నాయి. అంటే దీనికి కూడా చూసుకుంటే ఇదొక 10 రోజులు, అదొక దీనికి కూడా సేమ్ ఇంకా అంతే డిఫరెన్స్, ఒక్క 10 రోజుల డిఫరెన్స్ అంతే. మరి ఎందుకు ఇంత హడావడి? ఇప్పుడు చాలామంది అసలు అభ్యర్థులందరూ కూడా అవనిగడ్డలు అవన్నీ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టిన సమయంలో కానివ్వండి, మరి ఏ ఇతర కార్యక్రమాలు కానివ్వండి, అభ్యర్థులందరూ కూడా డిఎస్సి కావాలి, డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడని గొంతు చించుకుని అరుస్తూ రోడ్లు ఎక్కితే అప్పుడు పట్టించుకుని ప్రభుత్వం ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో ఇప్పుడు ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ హడావడిగా ఇచ్చారు? అంటే ఇంత డేట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మనకి ఉన్న సమయాన్ని వాడుకోకుండా ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే ఈ పరీక్ష నిర్వహించకూడదనా? అంటే ప్రస్తుతం ఆందోళన చేస్తున్నటువంటి, ప్రస్తుతం ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో అభ్యర్థులు, డిఎస్సి కావాలంటూ, మీ మెగా డిఎస్సి కావాలంటూ నిరసన తెలియజేస్తున్నారో ఆ అభ్యర్థులకు గొంతు నొక్కటానికి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం. ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చేస్తే అభ్యర్థులు వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే అప్లై చేసుకుంటారు, వాళ్ళే ప్రిపేర్ అయిపోతారు, మిగతావన్నీ మనం చేసుకోవచ్చు అనే ఆలోచనతో అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇది నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, కానీ చేసే పద్ధతి అయితే ఇది కాదని నా ఉద్దేశం. మీరు ఏమంటారో ఫ్రెండ్స్ మీరైతే కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్తోనే మన వీడియో అనేది ముందుకు వెళ్తుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, డిఎస్సి నోటిఫికేషన్ కావాలని ఎవరు అడగలేదు. ఇక్కడ గత ప్రభుత్వం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారే హామీల్లో భాగంగా మెగా డిఎస్సి 23,000 పోస్టులతో మెగా డిఎస్సి నేను ప్రకటిస్తాను, నిర్వహిస్తాను అని మాట తిప్పను, మడమ తిప్పను అనేసి ఏవేవో రకరకాల హామీలు అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనకి 23,000తో మెగా డిఎస్సి వస్తుంది, ఖచ్చితంగా మనకి జాబులు కొట్టే అవకాశం ఈజీగా దొరుకుతుంది అనే ఆలోచన వచ్చింది. అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు 10,000 పైనే నోటిఫికేషన్ డిఎస్సి తీసినప్పటికీ కూడా దానితో సంతృప్తి పడకుండా మెగా డిఎస్సి అయితే బాగుంటుంది, అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు, ఆయన